ఆదిలాబాద్ జిల్లా తాంసీకి చెందిన ఎనుగంటి హరీష్ దయనీయ స్థితిపై ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన మానవతావాదులు స్పందించారు. హరీష్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి సహాయ సహకారాలు అందించాలని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ పేషి నుంచి ఆదేశాలు వచ్చాయి. కోవిడ్ సమయంలో 2 కిడ్నీలు చెడిపోయి వారానికి 3 సార్లు డయాలసిస్ పై బతికీడుస్తున్న హరీష్ దయనీయ స్థితిపై ఈటీవీ ప్రసారం చేసిన కథనం పలువురు మానవతావాదులను కదిలించింది. తండ్రి సుభాష్ ఎటో వెళ్లిపోయాడు. తల్లి పొచ్చుబాయి చాయ్ హోటల్ పై వచ్చే కొద్దిపాటి ఆదాయమే ఆ కుటుంబానికి ఆసరా. ఓవైపు నానాటికి దిగజారుతున్న కుమారుడి ఆరోగ్యం, మరోవైపు డిగ్రీ చదువుతున్న కూతురు వెన్నెల భవితవ్యం వేధిస్తోంది. ఆ కుటుంబ గోడుపై ఈటీవీలో ఎంత కష్టం వచ్చింది తల్లి అని ఈనాడు ప్రధాన సంచికలో కుమారుడి యాతన, కన్నతల్లి వేదన శీర్షికతో ప్రత్యేక కథనాలు మానవతావాదులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. హరీష్ ఆరోగ్యం గురించి ఆరా తీసి సహాయ సహకారాలు అందించాలని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేషి ఆదేశించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యం రెడ్డి, పద్మా దంపతులు 25,000, విశాఖపట్నంకు చెందిన సునీత, రామకృష్ణ దంపతులు నెలకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక కార్యకర్త రేణికుంట రమేష్ జనవరిలో 1,00,000 సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈటీవీ ఈనాడు పేపర్ చూశాను. హరీష్ అనే అబ్బాయి తాంసీ మండల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్టు ఆర్టికల్ చూశాను. హెల్త్ మినిస్టర్ పేజ్కి ఒక కాల్ వచ్చింది, వాళ్ళు వాట్సాప్ పెట్టారు. హరీష్ వాళ్ళ పేరెంట్స్ పిలిపించాను. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఎటువంటి జబ్బు ఉంది, దాని ఫ్యూచర్లో ఏం చేయాలి మేము వాళ్ళని పిలిచి రేపు నేను నిమ్స్ డైరెక్టర్తో కావచ్చు, నిమ్స్ నెఫ్రాలజీ చేసేవాడితో మాట్లాడి వాళ్ళు ఏ రకంగా సాయం చేయగలుగుతామనేది మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈటీవీ ఈనాడు వాళ్ళు రాశారు పేపర్లో, ముత్తిరెడ్డి గారు అసిస్టెంట్ కమిషనర్ లేబర్, వాళ్ళు కూడా ఉమ్మడి జిల్లా కమిషనర్ లేబర్ సార్ ప్లస్ వారి సత్యమణి ఇద్దరుగా కలిసి వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేశారు. ఎవరైనా ఇటువంటి ఇంకెవరు దాతలు ముందు ఉంటే హరీష్కు సాయం చేయగలని కోరుతున్నాను. ముత్తిరెడ్డి సారు లేబర్ ఆఫీసర్ సార్ మాకు సాయం చేసే డబ్బులు, నా కొడుకు పరిస్థితి బాగలేదు, కిడ్నీ పేషెంట్, మాకు పరిస్థితి పొట్ట గడవడం కూడా కష్టం ఉంది సార్. సునీత మేడం 15,000 ఈ నెలకైతే ఇప్పుడు ఆల్రెడీ వేసేసింది. ప్రతి నెల పంపిస్తా అంటున్నది, ప్రతి నెల వేస్తా అంటున్నది, ప్రతి నెల నా కొడుకు చూస్తా అంటున్నది. ఆమెకు కూడా నా ధన్యవాదాలు. చేతిలో చిల్లి గవ్వలేక చిక్కుల్లో ఉన్న తమకు సాయం చేసిన మానవతావాదులకు హరీష్ తల్లి పొచ్చుబాయి వినమ్రతతో కూడిన ధన్యవాదాలు తెలిపారు.